ముందుగా నా యేసయ్యకి, నా దేవాది దేవుడికి, పరిశుద్ధుడికి వేలాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రతి దైవ సేవకులు కూడా ప్రత్యేక వందనాలు. దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా అందరికీ కూడా వందనాలు. అందరితో కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథము అనే మాట మనము బైబిల్ గ్రంథం మీద చూస్తున్నాం. పరిశుద్ధమైన గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథము చాలా విలువైనది. అసలు ఈ ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఆ గ్రంథానికి లేదు. ఈ యొక్క బైబిల్ గ్రంథానికి కొన్ని దేశాలు సర్వే చేశారంట. అసలు ఎవరు యేసు ప్రభు అని కొన్ని దేశాలు సర్వే చేసి బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారంట. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపం లేదని సర్వే చేశారంట. ఇప్పుడు ఈ పరిశుద్ధుడు ఎవరు, ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఏర్పడబడింది, ఆ పరిశుద్ధుడు ఎవరు అన్నది మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం చూసుకుంటే అంశము మీరు తెలుసుకోవాలనుకుంటే అంశము పరిశుద్ధ గ్రంథము అనగా పరలోకములో ఉన్న పరమాత్ముడు, ఆయనే పరిశుద్ధుడు, యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధుడు అనగా యేసు ప్రభు. ఈ పరిశుద్ధుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే తన బిడ్డల్ని పాపము నుంచి రక్షించుకోవాలని, పాపము నుంచి విడుదలిచ్చాక వారిని కూడా పరిశుద్ధంగా జీవింపజేయాలని ఆలోచనలతో ఆయన వచ్చాడు. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకూడదని ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. నెంబర్ 1, పరిశుద్ధుడు 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 అని దేవదూతలు 6 రెక్కల గల దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని యెషయా అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మరి 10 వచనాలు మీరు చదువుకుంటే దాంట్లో 2వ వచనములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ దేవదూతలు పరిశుద్ధమైన దేవుణ్ణి, సర్వకోటి సృష్టికర్తని ఆరాధిస్తూ స్తుతిస్తూ కనిపిస్తున్నాయి. మరి ఆ పరిశుద్ధుడు అనేవాడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదా. పరిశుద్ధుడు అనేవాడికి ఎటువంటి పాపము లేదు కదా, పాపము చేసేవాడు కాదు కదా. పరిశుద్ధమైన దేవుడు తన బిడ్డలను కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కదా. ఏ ఒక్కరూ పాపము చేసినా దేవుడు వద్దు, పాపము చేయొద్దు అని చెప్పేవాడు కదా. ఒకళ్ళు తెలుసో తెలియక తప్పులు చేసి పాపములో పడిపోయిన ప్రతి ఒక్కరి కోసము ఆలోచించి నా బిడ్డలు పాపము తెలుసో తెలియక చేస్తారు కదా, వారిని పాపము నుంచి విడుదల ఇవ్వాలి, నిత్యాగ్ని పోకుండా వారిని రక్షించాలని ఆలోచించేవాడే పరిశుద్ధుడు. ప్రతి పాపిని రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తన ప్రజల్ని రక్షించుకోవడానికి పరిశుద్ధుడు వచ్చినట్టు మనం లేఖనాలు చూస్తున్నాం. లోకా 19:10 ప్రకారం ఇంకా చాలా వచనాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం కానీ లోకా సువార్త 2వ అధ్యాయం కానీ మనం చదువుకుంటే పాపుల కొరకు ఆయన వచ్చినట్టు తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ఆయన పాపుల కొరకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. పాపులను రక్షించడానికి వచ్చినట్టు చూస్తున్నాం. ఎవరైతే పాపుల్ని రక్షించడానికి వచ్చారు అనగా ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయనే సర్వకోటి సృష్టికర్త, పరమాత్ముడు, పరిశుద్ధుడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. 6 రెక్కలు ఉన్న దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొనియాడబడుతున్నారు. ఈరోజు ఆ పరిశుద్ధుడే దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు నిన్ను రక్షించడానికి అని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధుడిని దేవదూతలు స్తుతిస్తున్నట్టు మనం యెషయా అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూడగలిగాం. నెంబర్ 2, పరిశుద్ధుడు అనగా సృష్టికర్త, పరమాత్ముడు,
పరలోకములో ఉన్నవాడు, పాపము లేనివాడు, పాపాన్ని క్షమించేవాడు. మరొకసారి చెప్తున్నాను, అందరూ వినండి. నెంబర్ 2, పరిశుద్ధుడు అనగా సృష్టికర్త పరమాత్ముడుగా ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, పాపము లేనివాడు, పాపాన్ని క్షమించేవాడు. ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి మనల్ని ఈ పాపము నుంచి బయటికి రక్షించడానికి. ఎందుకంటే పాపం వల్ల వచ్చేది మరణమని రోమాపత్రిక 6:23 చూస్తున్నాం. హెజ్కేల్లో 18వ అధ్యాయంలో 4వ వచనం చూస్తున్నాం. అందరూ నా వశంలో ఉన్నారు, పాపం చేసిన వాడు మాత్రమే మరణానికి వెళ్ళిపోతాడని. మరణం అనగా భౌతికంగా మరణము మనిషికి వస్తుంది, కానీ రెండో మరణం ఉంది, అది నిత్యాగ్ని. ఆ నిత్యాగ్ని తప్పించడానికే ఆ పరిశుద్ధుడు నీకోసం నా కోసం ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు, విన్నాం. స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే పాపము లేనివాడు, పాపాన్ని క్షమించేవాడిగా ఉన్నాడు గనక ఆ పరిశుద్ధుడిని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మీ జీవితాలు కూడా పరిశుద్ధంగా ఏర్పడతాయి. ఎందుకంటే ఒకనొకప్పుడు నేను పాపిని, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక పాపాన్ని విడిచిపెట్టాను, దేవుడు నా పాపాన్ని క్షమించాడు. ఈరోజు పరిశుద్ధమైన కుమారుడిగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను. దేవుడు మత్తయి సువార్త 13:9 చెవి గలవాడు వినుగాక. ఎవరైతే ఈ పరిశుద్ధుడి మాటలు వింటారో వారు మాత్రము ఖచ్చితంగా పరిశుద్ధంగా మారిపోతారు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు, మహాదేవుడుగా ఉన్నాడు. కొన్ని మాటలు చదువుకుందాం, ఖచ్చితంగా మనం చదువుకోవాలి. మత్తయి సువార్తలో ఆయన మాటలు వింటే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 2వ వచనములో ఒక మాట ఉంది. అక్కడ పక్షవాయువు గలవాడు కనిపిస్తున్నాడు. 9వ అధ్యాయం మత్తయి సువార్త అక్కడ 2వ వచనం మనం చదువుతుంటే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టిని ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని క్షమిస్తానన్న మాటలు ఒక దేవాది దేవుడు మాత్రమే. నీ పాపాన్ని నేను క్షమిస్తాను, అలాగే ఎటువంటి పాపము చేయకుండా బ్రతుకు అన్నవాడి పరిశుద్ధుడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూద్దాం. యోహాను సువార్తలో మీరు 8వ అధ్యాయం మీరు చదువుకుంటే, ఆ 8వ అధ్యాయంలో మరి మొట్టమొదటి వచనము నుంచి మీరు చదువుకుంటే అక్కడ వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని మనం చూడగలుగుతాం. వ్యభిచారం చేస్తున్న స్త్రీ, పాపములో పట్టబడిన ఒక స్త్రీని మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి 11 వచనాలు మీరు చదువుకోండి. అయితే ఇక్కడ ప్రభువారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ పరిశుద్ధమైన దేవుడు ఏం మాట్లాడాడని మనది ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాను. యేసు తల ఎత్తి చూసి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను కూడా శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఏమన్నాడు? అమ్మ. పరిశుద్ధమైన దేవుడు పాపుల్ని పాపుల్లా చూడండి. పాపము చేసిన వారి దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ, బాబు అని గౌరవించేవాడు. అక్కడ అందరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు, శాస్త్రులు, పరిచర్యలు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆమెని తప్పు చేసిందని రాళ్లతో కొట్టి చంపేయాలని ప్లాన్ చేశారు.
కానీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. మీలో పాపము చేయలేని వాడు ఎవరైనా ఉంటే ఆమెను మొట్టమొదటిగా రాయేసి చంపండి. వారందరూ పాపులుగా ఉన్నారు కనుక దేవుడు మాట విని పారిపోయారు. కానీ చంపాలనుకున్న వారి ఉద్దేశం, మనిషికున్న ఆలోచన ఇదే: ఎదుటివారిని కించపరచాలి, వాడు బాగుపడకూడదు, చంపేయాలి, వాడిని దూషించాలి, ఇబ్బంది పెట్టాలి. అనేక రకాల తప్పుడు ఆలోచనలతో మన మానవుడు ఉంటాడు. కానీ పరిశుద్ధుడు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచితనంతో, శాంతితో, ప్రేమతో, జాలితో, కరుణతో, ఆప్యాయతతో, క్షమించే గుణముతో, సహించే గుణముతో ప్రతి బిడ్డని కాపాడాలనుకున్న వాడే దేవుడు. ఆయనే పరిశుద్ధుడు. ఇకపై ఎప్పుడు పాపము చేయక అని చెప్పినాడు. ఆమెను క్షమించి ఉన్నాడు. ఆమెకి ఎటువంటి శిక్ష విధి లేకుండా పాపము చేసిన ఆమెని పాపం ఇక చేయి కానీ ఆయన పాపాన్ని క్షమించి ఆమెను క్షమించినట్టు మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిశుద్ధమైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పనికిమాలిన వారిగా ఉన్న వారిని పనికొచ్చే వారిగా చేయడానికి దేవుడు అంటున్నాడు తన 2 చేతులు చాచి. తర్వాత చదువుకోండి, యెషయా అధ్యాయము 65 అధ్యాయం 1వ వచనం 2వ వచనము. నీ ఆలోచనలు మంచివి కాదు, కానీ నేను దర్శనమిస్తాను, నా దగ్గరికి రానిస్తాను అని ప్రేమతో పిలుస్తున్నాడు. అలాంటి పరిశుద్ధుడు ఈరోజు మన ప్రాంతంలోనే పాపంలో చేస్తున్న ఒక స్త్రీ కనిపించిన, పాపాత్ముడుగా తిరుగుతున్న ఒక పురుషుడు కనిపించిన వాడి పాపాత్ముడు అని అంటున్నాం. మనుషులు స్వభావం అది, కానీ దేవుడి స్వభావం అది కాదు. పాపులుగా ఉన్న మిమ్మల్ని రక్షించడానికి ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చేది మరణం, అది 2వ మరణానికి వెళ్ళిపోద్ది, నిత్యాగ్నికి వెళ్ళిపోతారు నా బిడ్డలని రక్షించుకోవడానికి రక్షకుడుగా ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇది మీరు తెలుసుకోగలిగితే మీరు ధన్యులవుతారు. పరిశుద్ధమైన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. దేవుడి చిత్తమైతే ఆ లక్షణాల కోసం మాట్లాడదాం. కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలే మానవుల్లో కూడా పెట్టాలని, ఆ లక్షణముతో మానవుడు బ్రతకాలని ఆలోచన కలిగిన వాడి పరిశుద్ధుడు. ఇంకొక మాట ఉంది, చదువుకుందాం. పేతురు పత్రిక, మొట్టమొదటి పేతురు పత్రికలో 16వ అధ్యాయంలో 16వ వచనములో ఉంది. మొట్టమొదటి పేతురు పత్రిక మొట్టమొదటి అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే చదువుకోండి పూర్తిగా. అక్కడ మధ్యలోంచి చదువుతున్నాను. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కడ అంటున్నాడు ఆ యొక్క భక్తుడు ఈ పేతురు పత్రికలో చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి, మీరు కూడా పరిశుద్ధులై జీవించండి. ఈరోజు ఎంతమంది, మంచి మాట అండి ఇది, ఎంతమంది వింటున్నారో మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎటువంటి పాపంలో పడిపోకండి, ఎవరికి అన్యాయం చేయకండి. పరిశుద్ధంగా ఉండండి అంటే అర్థం ఏంటంటే ఎవరికి అన్యాయం చేయకూడదు, అక్రమముగా తిరగకూడదు, ప్రేమతో ఎదుటివారిని ప్రేమించి కులమతాలు లేకుండా ప్రేమించే మనుషులుగా మనం ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు హెజ్కేల్ మీరు చదువుకోండి. ఆ యొక్క 18వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు చదివితే, నీవు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నీవు పాపము నుంచి మరలి నా దగ్గరికి వస్తే నువ్వు జీవిస్తావు, బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు కనుక నేను ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాను, నా మార్గాన్ని చూపించాను, నా మార్గంలో ఎటువంటి పాపము లేదు. నువ్వు పాపములో ఉండి నన్ను తెలుసుకోకుండా నువ్వు చనిపోతే నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. నీవు నన్ను తెలుసుకొని ఈ పరిశుద్ధుణ్ణి, నిజమైన దేవుణ్ణి నన్ను తెలుసుకుంటే నీవు కూడా పరిశుద్ధంగా జీవిస్తావని, నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని, నేను పరిశుద్ధుణ్ణి, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నవాడు దేవుడు. ఈ ప్రపంచంలో
ఎవరైనా ఈ మాట చెప్పారా? మీరు పరిశుద్ధులుగా ఉండుడని. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చినా, ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎన్ని రకాలుగా దండాలు మురుక్కులు తీసుకున్నా, మరలా బయటకు వచ్చాక మరలా వాళ్ళ పాపిష్టి జీవితంతో, ఇష్టాసారంగా, గర్వముతో, అహంభావంతో, కోపాలతో, ద్వేషాలతో, మూర్ఖత్వంతో తిరుగుతూ, నాకు డబ్బు ఉంది, అందం ఉంది, హోదా ఉంది, బలం ఉంది అని మనుషులు స్వభావంతో బ్రతికి ఒక దినము పతనమైపోతున్నారు. కానీ పరిశుద్ధమైన దేవుడు అలా బ్రతకొద్దు. ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయతతో బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, ఎదుటివారిని ప్రేమించండి, వారిని కూడా పరిశుద్ధులుగా దేవుడు మాటలు చెప్పి పరిశుద్ధంగా వారిని మార్చండి. మీరు నరకాన్ని తప్పించబడ్డారు, వారు కూడా నరకం తప్పించబడాలి. యావత్ భూప్రపంచం మీద ప్రజలందరిలో నేను ఉన్నానని చెప్పండి. ఎఫెసీయులు 4:6 ప్రకారం అందరిలో ఉన్న దేవుడిగా ఉన్నాను, అందరిలో ఉన్నవాడిని అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు దేవుడు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు మీకు చెబుతున్న మాట, మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తారో ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. పనికిరాని నా జీవితం పనికొచ్చే పాత్రగా ఈరోజు ఈ బైబిల్ గ్రంథం ఎంతోమందికి ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ఈ మాటలు నేను తెలుసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు, ఆయన వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలు ఎంతోమందికి చెప్తుంటే ఎంతోమంది ఈరోజు తెలుసుకొని బ్యాప్టిజం తీసుకొని రక్షణ తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న నా ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది చూస్తున్నారు. నాన్న, చక్కగా పరిశుద్ధంగా జీవించండి, ఎదుటివారిని ప్రేమించండి, దేవుడు మాటలు చెప్పండి, ప్రేయర్ఫుల్గా ఉండండి, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించండి. నేను చెప్పేదల్లా ఒకటే, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని నిత్యము ప్రతీది కూడా జాగ్రత్త, ప్రతి విషయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ అందరినీ ప్రేమిస్తూ దేవుని వాక్యం చెప్తూ ముందుకు వెళ్ళండి. ఒక దినము మీరు దేవుణ్ణి చూస్తారు. మనందరం ఒక దినం అక్కడ ఉంటాం. ఎవరు ఎన్నైనా పట్టించుకోకండి, ఎవరు ఎన్ని దూషించినా. ఒక మాట ఉంది లూకాసు వార్త 21వ అధ్యాయంలో 17, 18, 19, నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడదు, మీ ఓర్పు సహనంతో మీ ప్రాణం దక్కించుకుందరు. మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒక త్రాగుబోతుడి దగ్గరికి వెళ్ళి తాగొద్దంటే వాడు తిరగబడతాడు, ఒక తిరుగుబోతుడి దగ్గరికి వెళ్ళి ఇది తప్పురా అంటే వాడు తిరగబడతాడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల మీద తిరగబడుతున్న పిల్లలకి వెళ్ళి మంచి మాటలు చెప్పి తప్పు నువ్వు చేస్తుంది తప్పు అంటే వారు నీ మీద తిరగబడుతున్నారు. అయినా పట్టించుకోవద్దు. నిన్ను రక్షించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు వారిని కూడా ఒక దినము రక్షిస్తాడు. ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ప్రాంతంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. ఈ వీడియో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధుని తెలుసుకొని పరిశుద్ధమైన మార్గంలో ప్రయాణించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.